వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వర్షిత్ గౌతమ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాం. చాలా టెన్షన్ ఉంది, ఎందుకంటే యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ చూసినా నేను. అందరు ఇది రియల్ అంటారు, కొంతమంది ఫేక్ అంటారు. కాబట్టి మేము కూడా టెస్ట్ చేయడానికి అయితే చార్లీ గేమ్ అయితే ఆడుతున్నాము. చూడొచ్చు, 2 పెన్సిల్స్, ఒక పేపర్ అయితే కావాలి, ఒక స్కెచ్. ఎస్ నో. ఇక్కడైతే 4 క్యాండిల్స్ ఉండాలి, కానీ మా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే 3 క్యాండిల్స్ పెట్టినాం. టైం వచ్చేసి మీకు ఎంత అవుతుంది చూపిస్తా. చూడండి, ఇప్పుడు 11:52 అయితే అవుతుంది. ఇప్పుడైతే లేచాక ఏమైతే అర్థం. ఈయన ఎవరో అనుకోకండి, మా అన్న. హాయ్ గౌతమ్. హాయ్. భయం వేస్తుంది. నాకు కూడా ఫుల్ భయం అవుతుంది. ఇప్పుడు నవ్వు వస్తుంది, కానీ నెక్స్ట్ అంటే చాలీ ఇప్పుడు మేము అడుగుతాం క్వశ్చన్స్, కొన్ని అడుగుతాం. చాలీ ఎవరు చంపారు, నేను ఎందుకు ఇక్కడ వచ్చినావు అని అడుగుతాము. లాస్ట్కి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం చాలీ అంటే నో అంటే కంటిన్యూ చేయాలి, ఎస్ అంటే లీవ్ చేసేయాలి. అట్లా అయితే ఉంటుంది గాయస్. ఈ గేమ్ అయితే చాలా టెన్షన్ ఉంది. ఎప్పుడైతే ఆడదాం. మా తమ్ముడు అయితే మొక్కుతున్నాడు మంచిగా కావాలని. సరే ఇప్పుడైతే ఆడదాం. చాలు ఇప్పుడైతే స్టార్ట్. లైట్ అయితే పనిచేయాలి. గాలి అయితే మస్తు వస్తుంది. గాలి అయితే చాలా వస్తుంది, ఒక్కడొక్కడ అట్లా ఊతాయి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు దేర్? చార్లీ నవ్వు వస్తుంది, ఏం చేయాలో అర్థమైతలే. అందరూ ఒక మంది అయితే ఫెయిల్ అంటారు, సక్సెస్ అంటారు, అసలు అర్థమైతలే. ఇప్పుడైతే నవ్వు వస్తుంది. కూడా వచ్చింది. సరే ఇప్పుడైతే సీరియస్ అయితే స్టార్ట్ చేద్దాం. మొదలు కానీ నవ్వు వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు హియర్? గాయ్స్ సో ఫన్ ఉంది గాయ్స్. భయం చార్లీ ఆర్ యు దేర్? గాయ్స్ కొంచెం కదండి గాయస్, ఇప్పుడు లైన్ పైన పెట్టాం, కొంచెం కదండి గాయస్. ఇప్పుడు ఇంకొకసారి తడుగుతాం, ఇక్కడ ఇచ్చిందనుకో మొత్తం గాన్ రాగానే అయిపోతుంది గాయస్. అరే గాయ్స్ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు దేర్? అది ఇప్పుడు కొంచెం కలిగితే సీరియస్ టైమ్ లా నవ్వుతున్నాం గాయ్స్. మేము కొంచెం కలుగుతుంది, అది వచ్చినట్టు కాదు, మొత్తం ఇక్కడ కావాలి. ఇక్కడ వస్తేనే చాలీ ఉన్నట్టు. ఇప్పుడైతే చూద్దాం. సీరియస్ ఆడాలి. చార్లీ ఆర్ యు హియర్? గాయ్స్ అచ్చా గాయ్స్, గాన్ రాంగ్ టైం గాయ్స్. ఎస్ వచ్చింది గాయ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగాలి. ఎస్ వచ్చింది గాయ్స్, దయం ఉన్నట్టే గాయ్స్. ఇప్పుడైతే 12 అవుతుంది, మేము టైం చూపించాను కదా. వేరే క్వశ్చన్ అయితే టెన్షన్ ఉంది గాయ్స్. గాలి ఎక్కువ పెరిగింది గాయ్స్. చూడొచ్చు మీరు గాలి ఎట్లా వస్తుందో. ఆపేద్దాం అనుకున్నాం గాయస్, కానీ చాలీ చంపేసాయని అయితే విన్నాము, మధ్యలో ఆపేస్తే, అందుకే ఆపేస్తలేము. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం. ఏంటంటే
నువ్వు ఇక్కడనే ఏమంటారు? మా ఇంటి దగ్గరనే నువ్వు ఉన్నావు. ఇక్కడనే మా పక్కన ఉన్నావా అని అయితే అడుగుదాము. ఇప్పుడు మళ్ళీ అయితే సేమ్ పొజిషన్ పెట్టాలి. చార్లీ 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 నువ్వు ఇక్కడ మా పక్కన ఎక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ గాయస్ కజిన్ కజిన్ గాయస్. కొంచెం కదులుతుంది గైస్. గాయస్ ఉంది. అలా అడిగితే నీకు అది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నాడే జరగదు అది. చార్లీ చార్లీ ఆర్ యు హియర్? ఇప్పుడు చార్లీ చార్లీ ఇక్కడే నువ్వు మా ఇంటి పక్కన లేకపోతే మా పక్కనే ఉన్నావా? గాయస్ గౌన్ రాంగ్ అయితే జరగబోతుంది గాయస్. చార్లీ చార్లీ అది ఇక్కడ అడిగి వస్తేనే కౌంట్ గాయస్. ఇక్కడ లైన్ ఇక్కడ వస్తుంది కౌంట్. చార్లీ చార్లీ నువ్వు మా ఇంటి పక్కనైనా ఎక్కడైనా ఉన్నావా? మా పక్కనే. నాకు తెలిసి గేమ్ ఫేక్ అనుకుంటా గైస్. ఇప్పుడు ఎట్టు కలుతలేదు. ఇప్పటి నుంచి ఇన్నిసార్లు అడుగుతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఛాన్స్. లాస్ట్ ఇట్లా రాకపోతే ఇంకా లాస్ట్ అది జరగాలి. నో వస్తే ఇక్కడనే ఆపేసేద్దాం గాయస్. నువ్వు వచ్చినా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎగ్జిట్ మినిమం 5-6 క్వశ్చన్స్ అన్న అడగాలి. ఓకే అప్పుడు మనం ఎగ్జిట్ అనే క్వశ్చన్ అడగదు. చార్లీ చార్లీ మా ఇంటి పక్కన ఎక్కడైనా ఇక్కడ మా పక్కనే కూడా ఉన్నావా? చూడు చూడు మై గాడ్ ఎంత క్లోజ్ అసలు. నేను ఎక్కడ వరకే అన్నా కానీ ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. గాయస్ గాయస్ ఇంకా భయం వేస్తుంది గాయస్. రావడం తప్పలేదు. మనం గేమ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఆడాలి. ఇప్పుడు ఏమడుగుతాం క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్. అరే నాకు ఈ టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జిట్ అడుగుతాం. అయితలే మీకు ఎగ్జిట్ అడుగుతాం డైరెక్ట్. 5-6 క్వశ్చన్ అయితలే టెన్షన్. టెన్షన్ అరే ఆగండి. గాయస్ అయితే చాలా డేంజర్ ఉంది గాయస్ ఈ గేమ్. మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇది ఆడకండి. చాలా డేంజర్ ఉంది. ఇక్కడ ఆపేద్దామన్నా ఆపేయక లేదు. ఇప్పుడాక సీరియస్ అయినా ఇప్పుడాక ఫన్నీ ఉన్నా కానీ ఇప్పుడు అంత ఫన్నీ లేదు. ఇప్పుడైతే సీరియస్ ఆడుతున్నాం. అందరికీ భయపడుతుంది మా ముగ్గురు కూడా. టెన్షన్ అవుతుంది గాయస్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రీస్టార్ట్ చేసినాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఆడే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయిపోయినాయి మనకు. మొత్తం 6 or 5 అడగాలి. దాని 7th 6th ఎగ్జిట్ క్వశ్చన్ అయితే అడగాలి. ఇప్పుడైతే లెట్స్ గో. ఇప్పుడు ఏమని అడుగుతున్నామంటే చార్లీ చార్లీ ఇప్పుడు ఉన్న మేము ముగ్గురం ఆడుతున్నాం కదా గేమ్. దాంట్లో మీకు ఏమైనా మా ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందా నీ వరకు? నో. చార్లీ చార్లీ ఇప్పుడు మేము ముగ్గురం ఆడుతున్న గేమ్ మా ముగ్గురికి నీతోనే ఏదైనా సంబంధం ఉందా? గాయస్ కొంచెం కాదు గాయస్, ఇంకా ట్రై చేద్దాం. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు నో వరకు వస్తుంది అంటే చూద్దాము. ఒక 3 to 4 times అయితే అడుగుదాము.
ఇప్పుడైతే నో వచ్చిందనుకో మాకు ముగ్గురులో సంబంధం అసలు లేదు ఎవరికి. తర్వాత అడుగుదాం నెక్స్ట్ క్వశ్చన్. చార్లీ ఇక్కడ మేము ముగ్గురం ఆడుతున్న గేమ్లో నీకు మా ముగ్గురు ఇట్లా ఎవరితోనైనా సంబంధం ఉందా నీకు? గాయస్ ఇదేంది గాయస్ రివర్స్ అవుతుంది. గాయస్ ఇప్పుడు దాకా నో వచ్చిందని ఫ్రీ అయినా గాయస్ ఇప్పుడైతే టెన్షన్ అవుతుంది. చూడు ఇప్పుడు ఎస్సీకి వస్తుంది, లైన్ అయితే కొంచెం క్రాస్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉండగా ఇక్కడ వరకు వచ్చింది. భయం అయితే లేదు. చెప్పాలని భయం వేస్తుంది. గాన్ రాంగ్ అయితే అవుతుంది గాయస్ ఇది. ఇంకోసారి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ చేస్తూ నోస్ కాదు దగ్గర ఉందాం, చూద్దాం ఏమవుతుందో. చార్లీ ఇప్పుడు మేము ముగ్గురం ఆడుతున్న గేమ్లో మా ముగ్గురితోనే నీకు ఏదైనా సంబంధం ఉందా? అరే క్రేజ్ ఉంది గేమ్ అయితే. ఇటు వస్తుంది ఇప్పుడు మళ్ళీ నోదికి పోయింది. నాకైతే టెన్షన్ అవుతుంది. టెన్షన్ నవ్వొస్తుంది గాయస్. నాకైతే ఏమైతే ఆడుతున్నాం వాళ్ళు కానీ మేము మాత్రం ఇట్లా ఆడగానే గాయస్. అవును guys. చాలా డేంజర్ ఉంది. చార్లీ మా ముగ్గురిట్లో ఇప్పుడు మేము ముగ్గురం ఆడుతున్న గేమ్లో మా ముగ్గురితో నీకేమైనా సంబంధం ఉందా? ఆ షేక్ అవుతుంది గాయస్ అది. అగో చూడొచ్చు మీరు, ఇప్పుడు కూడా షేక్ అవుతుంది. అది నోదికి వేరు షేక్ అవుతుంది. ఇదైతే గాన్ రాంగ్ అయితే అవుతుంది గాయస్. నో అయితే వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే మా ముగ్గురికి ఏం సంబంధం లేదు చార్లీ తోటి. చెప్పేసేద్దాం. ఏం లేదు, 3 ఇంకా 3 కావాలి గాయస్. ఇప్పుడైతే లాస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా, దాని తర్వాత అయితే ఎగ్జిట్ అయితే అడుగుతా. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఎగ్జిట్ ఇస్తుందో ఇయ్యదో గాయస్. ఇచ్చినా ఇవ్వకపోయినా అని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాము. చార్లీ మా ముగ్గురు ఇట్లా నువ్వు ఎవరైనా చంపాలి అనుకుంటున్నావా? చార్లీ మా ముగ్గురు ఇట్లా చార్లీ నువ్వు మా ముగ్గురు ఇట్లా ఎవరినైనా చంపాలనుకుంటున్నావా? వచ్చేసింది కొంచెం వచ్చేస్తే. ఇప్పుడు చూడండి ఇక్కడ నా చెయ్యి అయితే కొంచెం అయితే ప్రాబ్లం మనకి అంటున్నా. ఇప్పుడైతే ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఫుల్ వచ్చింది అనుకో ఓకే. చార్లీ మా ముగ్గురు ఇట్లా ఎవరినైనా చంపాలనుకుంటున్నావా? క్యాండిల్సే ఎగురుతున్నాయి కానీ చార్లీ ఇప్పుడు మా ముగ్గురు చార్లీ మా ముగ్గురు ఇట్లా నువ్వు ఎవరినైనా చంపాలి అనుకుంటున్నావా? నో అయితే వచ్చింది గాయస్. ఇప్పుడైతే నో వచ్చేసింది అంటే మా ముగ్గురు ఇట్లా ఎవరిని చంపాలనుకోవట్లేదు. చార్లీ మళ్ళీ అయితే రీఫ్రెష్ చేస్తున్నాం. లాస్ట్ ఒకటే క్వశ్చన్, అదేంటంటే మొత్తం ఈ గేమ్లో లాస్ట్ ఒకటే క్వశ్చన్, అదేంటంటే
ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాం మేము ఎగ్జిట్ అని. ఒకరికి నవ్వు వస్తుంది, ఒకరికి టెన్షన్ అవుతుంది. సో చార్లీ మేము ఈ గేమ్ని మేము ఇక్కడే ఆపేయచ్చా? ఇక్కడ చూపి. నోస్తుంది కాస్ కొంచెం ఇక్కడైతే కదిలింది, ఇక్కడ కొంచెం అయితే కదిలింది. ఇంకొకసారి అయితే అడుగుతా. నోస్ హ్యాపీ నోస్ భయమవుతుంది. చాలే అన్నావు. చార్లీ మేము ఈ గేమ్ని ఇక్కడే ఆపేయచ్చా? నాకు భయమవుతలే నీకు నవ్వు వస్తుంది కానీ నో దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు టెన్షన్ అయితే ఫుల్ అవుతుంది. చాలీ మేము ఈ గేమ్ని ఇక్కడే ఆపేయచ్చా? సో మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ఆపేద్దాం. గాయస్ మస్తు భయం అవుతుంది గాయస్ మాకైతే. ఆపేద్దాం ఫిక్స్. ఆపేస్తున్నాం గాయస్, మీరు అయితే ఎవరు ట్రై చేయకండి. మస్తు భయం అవుతుంది గాయస్. వస్తున్నాయి చూడొచ్చు. టెన్షన్ అయితే భయమైతే మేము ఆపేసినాము. ఇది గాయస్ ఈ వీడియో చాలీ గేమ్. మీరు ఎవరైతే ట్రై చేయకండి. సో ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ గేమ్స్ అయితే ఇంట్లో అయితే ట్రై చేయకండి. బాయ్ గాయస్. బాయ్.